చింత చిగురు పప్పు అండి. దానికి 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. 2 టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. 3 పచ్చిమిర్చి చిన్న ముక్కలు కట్ చేసి వేసేసుకోవాలి. 1 స్పూను పసుపు వేసుకోవాలి. 2 స్పూన్లు కారం వేసుకోవాలి. 1 స్పూను ఆయిల్ వేసుకోవాలండి. 3 విజిల్స్ వచ్చి ఉడికించుకోవాలి. తర్వాత దించి చింత చిగురు కడిగి ఫిల్టర్ చేసి చింత చిగురు వేసుకొని మళ్ళీ 3 విజిల్స్ రానియాలి. మొత్తం పప్పుకి 6 విజిల్స్ రావాలండి. అలా మెత్తగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత రుబ్బుకోవాలండి. మెత్తగా సాల్ట్ వేసి రుబ్బుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, రుబ్బుకోవాలి. తాలింపుకి ఎండుమిర్చి 5 చిన్న ముక్కలు కట్ చేసి వేసుకొని 1 స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలండి. మరి వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చ దంచుకొని కొన్ని వేసుకోవాలండి. కచ్చాపచ్చ దంచండి. కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ 1 పొడుగు కట్ చేసుకొని వేసుకొని తాలింపు మాడకుండా పప్పు పోసుకోవాలండి. అంతే అండి, చింత చిగురు పప్పు రెడీ. కొద్దిసేపు మరగనియండి, 5 నిమిషాలు.